యా ఇక్కడ చూడండి, టీబీ మందులు లేవు. ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో టీబీ మందులు లేవు. మరి మనమేమో మన ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున బిల్డప్ కొడుతూ ఉంది. కనీసం టీబీ మందులకు కూడా లేవంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మన ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవాలి. తీవ్ర కొరతతో అల్లాడుతున్నటువంటి క్షయ రోగులు ప్రభుత్వ కేంద్రాల్లో 3 నెలలుగా నిల్వలు మందులు వాడకపోతే వ్యాధి తిరగబడే ముప్పు. ప్రైవేట్లో అమ్మకాలపై నిషేధం. రాష్ట్రంలో 70,000 మందికి పైగా బాధితులు అన్నట, క్షయవాది బాధితులు. సో ఈరోజు ఇప్పుడు ఈ యొక్క మందుల కొరత, టాబ్లెట్స్ కొరత చాలా విపరీతంగా ఉన్నది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఆరోగ్య శాఖ మంత్రి ముద్రిద్రపోతున్నాడా? కనీసం తెలియదా? ఆయనకు సమాచారం తెలియదా? ఈ రాష్ట్రంలో టీబీ టాబ్లెట్ల కొరత ఉందని తెలియదా? దాన్ని మరి చర్యలు తీసుకుందానంటే సోయిగూడు లేదా? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడా, లేకపోతే కుంభకర్ణ నిద్రపోతున్నాడా? రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యాశాఖను ఆగం చేసిండు, హోంశాఖను ఆగం చేస్తున్నాడు. ఇక మిగతా మంత్రుల పరిస్థితి మనం చెప్పక్కర్లేదు. ఇక ఏ మంత్రి కనీసమైనటువంటి ఆ యొక్క మంత్రిత్వ శాఖలో సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితిలో కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వ్యాధిగ్రస్తుల పరిస్థితి, రాష్ట్రంలో క్షయ వ్యాధిగ్రస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. టీబీ నివారణకు వాడే కీలకమైనటువంటి ఔషధాలకు గత 3 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొరత ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు వాడే పీడియాట్రిక్ మందులతో పాటు పెద్దలకు వాడే సైకోసెరిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి మందులు అందుబాటులో లేవని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన తర్వాత రోగులు కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటేనే క్షయ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఒకవేళ మధ్యలో 15 రోజులకు మించి మందులు వాడటం ఆపేస్తే శరీరంలోకి బ్యాక్టీరియా బలపడి వ్యాధి మరింత ముదిరి మొదటికే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందులు సక్రమంగా వాడకపోతే సాధారణ టీబీ కాస్త మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనివల్ల చికిత్సా కాలం పెరగడమే కాకుండా ఇది ప్రాణాపాయానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇంత కొరత ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలకులు ఏం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారా? ఏం తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఇంత దారుణంగా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి.